నమస్తే. నమస్తే అమ్మే. ఏం తమ్మి ఇల్లు అమ్ముతానంటున్నావు? ఓర్ని లచ్చన్న ఇల్లు ఎందుకు అమ్ముతున్నావు అంటే ఏమని సమాధానం చెప్పాలి? నా పెళ్ళం కడుపుతున్నాను కదా, కొంచెం డ్రామా ఆడతా. ఏం లేదే లచ్చన్న, నా భార్య పొట్టతో ఉన్నది కదా, మొన్న కడుపు నొత్తుంది అన్నది, హాస్పిటల్ తీసుకపోయినా. డాక్టర్ అమ్మ చెక్ చేసి కడుపులో పాప మంచిగా లేదు, అది అదేమో అన్నదే పైసలు బాగా ఖర్చు అవుతాయట. ఇక ఆడేడ నాకు అప్పేడ పోతుంది, అందుకనే పిల్ల కంటే ఎక్కువనా నా భార్య కంటే ఎక్కువనా ఈ ఇల్లు అమ్మి దాన్ని హాస్పిటల్ చూస్తా, అందుకనే అమ్ముతాననే, లేకపోతే నేను అమ్మపోతును. అవరదమ్మి ఇల్లుదేముంది, ఇల్లు ఇవాళ కాకుండా రేపు కట్టుకోవచ్చు, కానీ తల్లి పిల్ల అయితే మంచిగా ఉండాలి. నేను కదే అంటాననే, నా భార్య నా బిడ్డ వాళ్ళిద్దరు మంచిగా ఉంటే అయిపోయా. ఇల్లుదేమున్నది జాగదేమున్నదే, పోతే పోని నా భార్య నా బిడ్డ కంటే ఎక్కువనా, ఏం లేకుండా మంచి నేను కట్టం చేసి నా భార్య బిడ్డలు దాచుకుంటా. మొత్తానికైతే ఇల్లు బేరమైంది, ఇక నాకు ఏది అందలేదు. నా బంగారం నేను హాయిగా ఉంటాం. నాని అమ్మినా ఇక చూడు, నీకోసం ఇల్లేంది నా ప్రాణమైనా ఇస్తా. దాన్ని ఉర్రంగా ఇంట్లోకి వెళ్ళి గెంటేసి ఇల్లు అమ్ముకొని 20 లక్షలు తీసుకొచ్చిన నీకోసమేరా. నువ్వు సూపర్ బంగారం, నేను చెప్తే ఏ పనైనా నువ్వు చేస్తావు, నాకు ఇప్పుడు నమ్మకం కుదిరింది. దా పానం ఎట్లుంది అక్క? కలక ఉందా? మంచిగా ఉన్నది రా, నిద్ర వల్ల. గోళీలు మనం చేసుకుంటానా? వేసుకుంటాను. ఎన్ని రోజులు నేను అమ్మోళ్ళ ఇంటికైనా అక్క, రాలేదని ఏమనుకోకు. అయ్యో చెల్లె, నేను ఎందుకు అనుకుంటా చెప్పు, ఇవాళ రేపు కట్టుకున్నోడే కాకపోయా, నువ్వు తోడు పుట్టిందని కాకపోయినా నా గోస చూసి ఉండడానికి నాకు ఇంత ఇల్లు ఇచ్చినావు. నేను ఎందుకు అనుకుంటా చెల్లె చెప్పు. నేనే ఏం చెల్లె మరి ఇటు ముఖం రాకపోయా, ఏమన్నా పని మీద ఇట్లా ఉన్నదేమో అనుకున్నా, అటేడు వద్దామంటే శాతం అయితే లేదు. అయితే మా అక్క బావ గురించి ఏమన్నా తెలిసిందా? నువ్వు ఇంట్లోకి వెళ్ళి వచ్చినప్పటి నుండి ఒక్కసారన్నా చూడడానికి వచ్చిందా అక్క? బావకు నేను అద్దనే కడుపుతోనున్నా అని చూడకుండా కట్టుబట్టల మీద ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టిండు. నేను వచ్చి గిన్ని నెలలైనా సచ్చిన్నా బతికిన్నా ఉన్నదా లేదా అని ఒక్కనాడు కూడా నా గురించి ఆలోచించినోడేనా? గట్లా ఆలోచించేది ఉంటే నేను ఇప్పుడు గిట్లా ఇంట్లో పొంట వచ్చి తల దాచుకుంది నా చెల్లె. ఇప్పటి వరకు ఆయన నా దగ్గరకు వచ్చి చూసింది లేదు, నేను బతికున్నా లేదా అని కూడా ఆయన ఆలోచించింది లేదు చెల్లె. నిజంగా నా బతుకు వేస్ట్. నువ్వు ఒక్కదానివి నాకు ఇంత తోడు లేకపోతే నేను చచ్చిన బొంద మీద గరక మొలుసు కావచ్చు చెల్లె. ఆయన మారడు, ఆయనకు అది ఉన్నంత వరకు నేను గుర్తు రాను, నేను చచ్చినా మంచిది అనుకుంటాడు చెల్లె. నా అంత పాప బ్రాత ఎవరికి రావద్దు చెల్లె. కన్నులకు దగ్గరగా లేక కట్టుకున్నోని దగ్గర లేక ఏంది చెల్లె నాకు ఈ వనవాసం? ఈ బిడ్డ కడుపులో పడ్డప్పటి నుంచి
నుంచి సీత గోసలు తప్ప నా బతుకు మంచిగా ఉన్నది లేదు. ఇది పుడితేనన్నా నా బతుకు మారుతుందేమో అనుకున్నా కానీ ఇది పుట్ట ముందుకే చచ్చిపోయేటట్టు అవుతుంది చెల్లె. అన్ని రోజులు ఒకటే తీరుంటాయి చెప్పు. ఏడవకక్క ఏడవకు. బావతో నేను ఒకసారి మాట్లాడి చూడన్నా అక్క. ఎసొంటి మగవాడైనా ఒక రోజు మారక తప్పడు. దాని మోజులా వాడి నిన్ను గిట్లా చూస్తాను కానీ ఒకప్పుడు బావ నిన్ను ఎంత మంచిగా చూసుకునేటోడక్క. నా కళలో కూడా అనుకోలేదక్క బావ గిట్లా మారతాడని. కడుపుతో ఉన్నవాని కూడా కొంచెం కూడా కనికరం లేదా అక్క బావకు. అక్క నేను ఒకసారి మాట్లాడి చూస్తా అక్క బావతోటి. మారితే మంచిదే కదా. ఏం చేద్దాం చెల్లె, ఇన్ని రోజులు నేను ఒక్కదాన్ని దరిద్రదాన్ని అనుకున్నా. నా బిడ్డ కడుపులో పడితేనన్నా నా రాత మారుద్ది అనుకున్నా. కానీ నా రాత మారది. నాతో పాటు నా బిడ్డ కూడా దరిద్రదే అనిపిస్తుంది చెల్లె. అక్క నువ్వు గట్లాంటి మాటలు మాట్లాడక. భగవంతుడు మంచోళ్ళకి ఎప్పుడు మంచి చేస్తాడు కానీ గిట్లాంటి కట్టాలి ఎప్పుడో ఒకసారి వస్తాయి. బావా మారక తప్పడక్క. నువ్వు బాధపడకు. నేను ఎక్కడ పనులు అక్కడనే పెట్టొచ్చినక్క. పోతా, నువ్వు ఏడవకు. నేను మళ్ళీ అక్క. సరే సరే. బావత్తండి కదా, ఇక్కడ ఇవ్వలేరు. అక్క గురించి మాట్లాడదాం. దా దొంగ ముండేసండుదో దాని గురించి చెప్తా. మాట్లాడు కావచ్చు. బావా ఎటు పోతాన్నా? నేనెటు పోతే నీకెందుకు? నువ్వెటు పోతే నాకెందుకు గాని. నువ్వు చేసేది తప్పు బావా. నువ్వెంత పెద్ద తప్పు చేస్తానవో తెలుసా? నేనేం చేసా? నేను తప్పేయలే, నేను బరాబరే ఉన్నా. ఏం తప్పు చేస్తలేవా బావా? బంగారం వసంత అక్కను కడుపుతో ఉందని చూడకుండా ఇంట్లోకి వెళ్ళగొట్టినావు. దాని మాయన పడి బతుకుందా సచ్చిందా అని కూడా చూస్తలేవు. అది తప్పు కాదా? అయ్యో మరదల పిల్ల, ఇవన్నీ నీకు అనవసరం. నీ పని నువ్వు చూసుకో, నా జోలికి రాకు. నేను చెప్తే నీ కోపం వస్తుంది కావచ్చు బావా. నువ్వు అనుకున్నంత మంచిది కాదు ఆ శ్రావంతి. మరదలు అని ఇంతసేపు నిలబడి మాట్లాడతానా? లేకపోతే మర్యాద కది. నా శ్రావంతి ఏందో నాకు మాయరికే. ఆపు నీ మాటలు. ఇగో బావా, నువ్వు అనుకున్నంత మంచిది కాదు శ్రవంతి. దాన్ని ఊళ్ళందరూ తూ తూ అంటారు. అక్కకు నువ్వు ఒక్కనివే బావా, దానికి ఊరంతా మొగలే. దాని మాటలు నమ్మి బంగారం అసంట అక్కని ఇంట్లోకి వెళ్ళగొట్టి నీ సంసారం నాశనం చేసుకున్నావు. నీ దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి అది ఇవాళ నీ దగ్గర ఉంది. నీ దగ్గర పైసలు లేనప్పుడు వేరేటోని పడుతుంది బావా మళ్ళా. ఏయ్ ఏం మాట్లాడతావు? నీకు అర్థమవుతుందా? నా శ్రావంతి నువ్వు అనుకున్నట్టు కాదు. నీ మాటలకు నేను నమ్మి మోసపోను. అది నా బంగారం. అదంటే నాకు ప్రేమ. అదంటే నాకు ఇష్టం. బావా మేడి పండు అసండి శ్రవంతిని చూసి మిడిసి మిడిసి ఆడుతున్నావు. దాని టైం వచ్చినప్పుడు తెలుస్తుంది దాని లోపల ఉన్న పురుగులేంతో. దేవుడా అక్క బతుకు నువ్వే కాపాడాలి. ఎవడేవాడు? ఎవడు? నేనేనప్పుడు ఇంటికి తెచ్చిపోతాను. ఎవడాడు? చెప్పు. చెప్తావా చెప్పవా? చెప్పు. ఏంది ఏమో ఊకున్న కొద్ది రాయపోయాని బాగా మాట్లాడతాను. మాటలు మర్యాదగా రాని. ఆయన ఎవరైతే నీకెందుకు? నీకెందుకు చెప్పాలి? ఏయ్ నాకెందుకా? ఎవడు వాడు? చెప్తావా చెప్పవా? చెప్పు. ఏమో చెప్తావా చెప్పవా అని బాగా మీద మీద కురుకొత్తాను. అన్ని నీకు చెప్పడానికి నేనేమన్నా నువ్వు చేసుకున్న పెండ్లాన్నా? ఏమో బాగా మాట్లాడతాను ఊకున్న కొద్ది. వసాయి నువ్వు ఉంచుకున్న దానివైనా నా పిల్లం కంటే ఎక్కువ చూసుకున్నానే. నువ్వు చేసేది కీపానా? నీతులు నువ్వే చెప్పాలి. వేద మంత్రాల సాక్షిగా తాళి కట్టించుకొని నీతోటి 7 అడుగులు నడిచి వచ్చిన నీ భార్యనే మోసం చేసి నువ్వు నాతో తిరిగితే తప్పు లేదు. కానీ ఉంచుకున్న నిన్నిడిచిపెట్టి నేను ఇంకోగంతో ఉంటే నీకు తప్పు వచ్చేసి వచ్చిందా? బంగారం నువ్వు అట్లనకే.
నీకోసం కడుపుతోనున్న నా భార్యను కట్టుబట్టలతో ఇంట్లోకెళ్ళి గెంటేసిందే. నీకోసం నా ఇల్లా మీ తీసుకొచ్చి నీ చేతిలో పెట్టి నా జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నా. బంగారం లాంటి నా భార్యను మోసం చేసిన నా భార్యని కాదనుకున్నా. బంగారం ముట్టుకోకు. తన్నం పెడతావు బంగారం, నువ్వు అట్లా అనకు బంగారం. ఏంది సంసారం నాశనం చేసుకున్నావా? ఎవరు చేసుకోమన్నారు? నేనేమన్నా నిన్ను సంసారం నాశనం చేసుకో అని చెప్పినా? నీ అవసరానికి నువ్వు వచ్చినావు, నా అవసరానికి నేను వాడుకున్నా. ఇప్పుడు సంసారం లెక్క చెప్తాండు పిల్లగాడు. పో మర్యాదగా బయటికి పో. ఇంటి చుట్టోళ్ళు ఎవరన్నా నింటే నా ఇజ్జత పోతుంది. అసలే పరువుగా బతుకుతానా. బంగారం నువ్వంటే నాకు ప్రాణమే, నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు లేకపోతే నీ పిచ్చోని అయిపోతానే. బంగారం నీకు దండం పెడతా, నువ్వు లేకపోతే నేను బతుక బంగారం, నేను బతుక. నీకు దండం పెడతా బంగారం. నీ ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా? నువ్వెట్లున్నావు, నేనెట్లున్నా? నడు గెటప్. నా అవసరాల కోసం నిన్ను వాడుకున్నా. ఆ డబ్బు కాస్త తీసుకొచ్చి నా చేతిలో పెట్టినావు. ఇప్పుడు నా అవసరాలన్నీ తీరిపోయినాయి. నీతోటి నాకు ఏం పని లేదు. నడు. కట్టుకున్న దాన్ని మోసం చేసి పరాయి ఆడదాన్ని మత్తులో పడి గిలగిల కొట్టుకుంటున్న ఏ మొగోనికైనా చివరికి ఇలాంటి గతే పడుతుంది. గుర్తుంచుకోర్రి. దేవుడా, నేను గిసోడు దాని గురించా? బంగారం అతోటి నా పిల్లని కొట్టి హింసించి ఇంటికి వెళ్ళగొట్టి ఇళ్ళకి వెళ్ళి అమ్ముకుంటా. దేవుడా, ఇంత అది కాళ్ళ మీద పడితే కాళ్ళ తురిదరినా తిండి కూడా కదిలేసిన ఈ పాపిస్తోని నన్ను గింత మోసం చేస్తుందని నేను ఊహించలేకపోయినా. ఎంతమంది నా భార్య గురించి చెప్పినా ఈయనకుంటా ఇంత పెద్ద పాపం చేసిన దేవుడా, నాకు ఇంత పెద్ద శిక్ష చేసినావా? ఇప్పుడు నా భార్య ఎక్కడుంది, ఎట్లుందో పోయి తప్పైంది క్షమించమని అడుగుతా. దీన్ని నమ్మినందుకు నాకు తగిన శిక్ష చేసిన దేవుడు.
సుశీలా సుశీలా అయ్యో ఏంది బావా ఏమైంది ఇంట్లోకి రా లేపు ఏంది బావా లేపు లే ఏమైంది బావా అయ్యో ఏంది బాబా ఎందుకు ఇట్లా పిచ్చోమైనావు ఏమైంది బావా ఏమైంది సుశీల నువ్వు చెప్పిన మాట వినకుండా నేను తప్పు చేసిన అది ఎటువంటి తప్పు చేయది నేనంటే దానికి ప్రాణం అనుకుంటా కానీ నువ్వు చెప్పిన మాటలు నిజమైనవి నన్ను మోసం చేసింది అయ్యో బావా అది ఎంతో మంచిదని నమ్మిన బంగారం అసోటి నా భార్యను కొట్టి హింసించి తప్పు చేసిన దేవుడు నాకు మంచి శిక్ష చేసిండు దేవుడు అందు బావా ఎంతమంది చెప్పినా ఇల్లేదు నా ప్రాణం కంటే ఎక్కువ నమ్మిన దాన్ని సుశీల నీకు దండం పెడతా నువ్వు భార్య ఎక్కడుందో చెప్పు దాని కాళ్ళ వినమని క్షమాపణ అడుగుతా దీన్ని నమ్మినందుకు ప్రాణం భయంతో పడైంది సుశీల నేను నీ అన్నదనుకో నా భార్య ఎక్కడుందో చెప్పు సుశీల నీకు దండం పెడతా దాన్ని క్షమాపణ అడుగుతా తప్పైందని చెప్తా నా భార్య నా కళ్ళ పెడతా నేను ఇప్పుడు దాన్ని చూడాలి నీకు దండం పెడతా సుశీల నా భార్య దగ్గరికి నన్ను తీసుకపో ఎక్కడుందో చెప్పు నీకు దండం పెడతా బావా అక్కకి ఇప్పుడు పొద్దులు నువ్వు అక్కని ఇంట్లోకి వెళ్ళగొడితే నేనే ఒకళ్ళం బతిలాడి ఒక ఇంట్లో ఉంచిన అక్క మంచి చెడలన్నీ నేనే చూసుకుంటానా బావా చూపిద్దా బావా అక్కను బావా ఇప్పటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు అక్క దగ్గర తీసుకుపోతే అక్క నేను క్షమించుతుంది బావా దా బావా తీసుకుపోతా అక్క బయటికి రా నన్ను క్షమించు నా అంత పాపిస్తాడు లేడు నన్ను క్షమించు నిన్ను అనరాని మాటలన్నా హింసించినా కొట్టినా కడుపుతో ఉన్నవాళ్ళు చూడకుండా ఎట్లా వాళ్ళు అంటే మాట్లాడినా నా అంత పాపిస్తాడే ఉన్నాడు నన్ను క్షమించా అట్లా మాట్లాడకు నువ్వెప్పుడెప్పుడు వస్తావా అని ఎన్ని రోజుల సంది కట్టాలు పడుకుంటా నీకోసం ఎదురు చూస్తున్నా నాకు తెలుసయ్యా నువ్వు నా కోసం వస్తావని నీదంతా బంగారు మనసే నేను ఇన్ని తప్పులు చేసినా నన్ను క్షమించద్దు నువ్వు క్షమించద్దు దాని మాటల్లో నేనెంత మోసపోయినా నా కుటుంబాన్ని చిన్న భిన్నం చేసుకున్నా అంటే భరించుడే కాదయ్యా బాధ్యతగా నువ్వు వస్తావని ఎదురు చూసుడు కూడా నువ్వు అట్లా ఎందుకు బాధపడుతున్నావు ఇప్పటికైనా నువ్వు చేసిందేదో తెలుసుకున్నావు నాకంతే చాలు ఆ భగవంతుడు నా కష్టం చూసిండు అందుకే మళ్ళీ నిన్ను నా దగ్గరికి ఏర్పించిండు నాకంతే చాలు చెల్లె 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 ఆయన వచ్చిండు నాకు ఇంకా అంతకంటే ఏం కాదు చెల్లె ఇదంతా నీ వల్లనే నేను బతికి ఇప్పటి వరకు ఉండి మళ్ళీ నా భర్తను కలిసిన అంటే అంతా నీ దయ చెల్లె అమ్మా
నీకేం కాదు. బాగా ఇంట్లో ఇంట్లో పట్టు. బాబా నువ్వు బయట దేవుడా నా భార్యకేం కాదు. తల్లి బిడ్డ మంచిగా ఉండాలి. ఇక నేనే తప్పు చేయ, నేను ఎలాంటి పాడు పనులు చేయ. నా ప్రాణం లెక్క చూసుకుంటా నా భార్యను. దేవుడా దీనికి నువ్వే దిక్కు, నువ్వే దిక్కు. బావా నువ్వు అదృష్టవంతునివి. నిన్ను అన్నదందుకు కొడుకే వచ్చిండు.